హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! హెల్తీ అండ్ టేస్టీగా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేనైతే వీక్లీ ట్వైస్ పెడతా అండి పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కాఫ్, కోల్డ్ కూడా కంట్రోల్‌లో ఉంటుందనమాట. సో, ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ టమాటోస్, ఆనియన్స్ అండ్ మునగాకు అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే తీసుకున్నాను. దీంట్లో మెయిన్ వాము, ధనియాలు, జీలకర్ర అండ్ కొన్ని మెంతులు, మెయిన్ మిరియాల పొడి అనమాట అండి. కారం అయితే అదే. ఇంకా నేను దీంట్లోకి మిర్చి కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయను. అండ్ టేస్ట్కి చింతపండు అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే త్వరగా పులుపు అనేది వస్తుందన్నమాట. వాటర్ యాడ్ చేసుకోవాలి తగినన్ని. మీకు ఎంత క్వాంటిటీలో రసం కావాలంటే అంత వాటర్ అండ్ దానికి తగ్గట్టు చింతపండు పులుపు కూడా చూసుకుని తీసుకోవాలన్నమాట అండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ పైన పెట్టుకుని 10 to 15 మినిట్స్ అయితే నీట్గా మరిగించుకోవాలి. మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ దాంట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. బాగా మరిగిపోయింది. నేనైతే తాలింపు పెడుతున్నాను అనమాట. బాండిలో ఆయిల్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లి, కొన్ని మెంతులు, జీలకర్ర అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కారం కోసం ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి కరివేపాకు యాడ్ చేసుకోవడం, కావాలంటే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేదు, నేను యాడ్ చేయలేదు. ఆల్రెడీ ధనియాలు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అన్నది వస్తుందన్నమాట. సో, తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! అది రసంలో అయితే మిక్స్ చేసేసుకోవడమే. సో, వెంటనే మిక్స్ చేసుకుని మనమైతే ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుందనమాట, తాలింపు ఫ్లేవర్ రసంకి. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ ఇలా రసం పెట్టుకుని రైస్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.